జై గురుదేవ్ అండి. హ్యాపీ మార్నింగ్. సో ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటాము అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్పుడు టెక్నాలజీ వరల్డ్లో మనుషులతో డైరెక్ట్గా మాట్లాడటం కంటే మన భావాల్ని, మన అభిప్రాయాల్ని, సో మన అఫర్మేషన్స్ని, మన ఆలోచనల్ని, అలానే అనుకున్న ఒక దృక్పథాన్ని, విజన్ని పంచుకోవటానికి టెక్నాలజీ అనేది చాలా సహకరిస్తూ ఉంది. ఈ రోజుల్లో చాలా మనుషులతో మాట్లాడటం అనేది మనుషులందరూ చాలా బిజీగా ఉంటున్నారు. సో మనుషులు మాట్లాడుకునే ఒక సమయము సరిపోవట్లేదు. మన భావాలకు అనుగుణంగా ఉన్న వ్యక్తులు తారసపడకపోవచ్చు, పడవచ్చు. భిన్నమైన అభిప్రాయాలతో, భిన్నమైన భావాలతో, భిన్నత్వంలో మనుషులు జీవిస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనేది ఒక విధానం ఎట్లాగో ఇవన్నీ కూడా ఎందుకు. సో ఇవన్నీ కూడా వీటి నుంచి చక్కగా కూల్గా మన చెప్పాలనుకున్న భావాల్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ప్రపంచానికి అందించడానికి, దేశం ఒకటే కాదు ప్రపంచానికి అందించడానికి చక్కటి ఒక టెక్నాలజీ ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఒక స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్న, ఒక సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తున్న, కొన్ని క్వాలిటీస్, కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో కాపీ రైట్స్ కానీ కొన్ని సంబంధించిన అన్నీ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. సో యూట్యూబ్ ద్వారా మనకి అంతా చాలా ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ చాలా సులభం అవుతుంది. ఇదే ఇన్ఫర్మేషన్ ఎవరన్నా తెలుసుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఎటన్నా సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక ట్రావెల్ చేయాలి కొత్త కొత్త ప్లేసులకి, ఆ ప్లేసుల్లో ఉన్న విధానం ఏంటి, పద్ధతులు ఏంటి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది భాష కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇప్పుడు నేను తెలుగు భాషలో చెప్పడం వల్ల చాలామందికి తెలుగు భాషలో ఉన్న తెలుసుకున్న వాళ్ళు, ఈ భాష వచ్చిన వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని సో వాళ్ళు ఇంకొకళ్ళకి దాన్ని మార్చుకొని కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ రకంగా ఎన్నో ఉపయోగాలు ఇవాళ మనం యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇంకోటి మనము పంచుకుంటూ ఉంటుంటే మనకు కూడా ఒక చక్కటి ఒక క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు స్పష్టత కూడా వస్తూ ఉంటుంది. మనం డిక్లేర్ చేసే విషయంగా క్లియర్గా ఏదైనా ఒకటి విషయాన్ని లోపల కావాలనుకున్న దాన్ని ఒకటి సంకల్పం చేసుకోవటం, అఫర్మేషన్ అంటారు దీన్ని. అలానే ఆ అఫర్మేషన్ని మనం డిక్లేర్ చేయటం. సో ప్రపంచం బయటికి ఒక శబ్దం ద్వారా డిక్లేర్ చేస్తే ఏంటంటే అది ఒక యాక్షన్లోకి వెళ్తూ ఉంటుంది. తర్వాత దానికి సంబంధించింది ఏం చేయాలో అది చేయటం, ఇలా అన్నమాట. ఒక అఫర్మేషన్ని మనం మనసులో సంకల్పం అని కూడా అనొచ్చు, ఇంగ్లీష్లో అఫర్మేషన్ కూడా అనొచ్చు. సో దాన్ని మనసులో అనుకుంటాము. ఇది యోగా భాషలో వచ్చేసరికి అష్టాంగ యోగాల్లో ధారణ, ధ్యాన, సమాధి, దీన్ని సంయమ అనే ఒక ప్రక్రియ ద్వారా దీన్ని చేస్తుంటారు. సో దీనికి యోగా పట్ల కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తుంటాయి. ఎందుకు యోగాని గురించి నేను చెప్పడం జరుగుతుందంటే, అన్నిటికీ బేస్ అనేది యోగా చక్కటి ఒక పరిష్కారం. చాలా చక్కగా మనకి యోగా విధానాలు, అలానే పతంజలి మహర్షి కానీ చాలామంది దీన్ని మనకి ప్రపంచానికి అందించడం జరిగింది. మనకి ముఖ్యంగా మోడీ గారు
అందుబాటులోకి ప్రపంచంలో తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా అనేక మంది దీన్ని వ్యక్తి వ్యక్తికి దాన్ని రీచ్ చేస్తున్నారు. సో ఇలా టోటల్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు ఏ భావాన్ని మనం చెప్పాలనుకుంటున్నా సరే సో వినేవాళ్ళు ఎట్లా వినాలనుకుంటే అట్లాగా వింటుంటారు. మనం ఏం చేస్తున్నాము అట్లానే ఇప్పుడు ఇది నేను మాట్లాడుతుంది నేను అప్లై చేసుకుంటున్నాను. అట్లానే మీరు కూడా దీన్ని మీదుగా చూసుకోండి. మీ సంబంధించింది నన్ను ఫాలో అవ్వమని కాదు, మీకున్న పరిస్థితుల్లో మీకున్న అవగాహనలో మీరు ఒక ఇది నుంచి మీరు దాన్ని మీరు అనుకున్న ఒక దృక్పథం నుంచి మీరు అనుకున్న సమాజానికి చుట్టుపక్కల అందరికీ అందించగలుగుతారు. మీరు కూడా సాధించగలుగుతారు. మీరేం చేయాలనుకుంటున్నారు, ఎట్లా చేస్తే దాన్ని అందరికీ ఎందువల్లంటే అందరికీ తెలియజేయటం ద్వారా వాళ్ళు కూడా మీతో భావంలో కానీ ఒక అభిప్రాయాల్లో కానీ వాళ్ళ భావాలు కూడా వ్యక్తం చేస్తారు. అది తప్పైనా కావచ్చు, ఒప్పైనా కావచ్చు, మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు, ఏదైనా మీ భావాన్ని నేను ఇప్పుడు నా భావాన్ని వ్యక్తం చేస్తున్నాను నా ఛానల్ ద్వారా. మీ భావాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకపోతే నాతో మాట్లాడాలనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. సో మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీరు నా దగ్గర ఉండి యోగా నేర్చుకోవాలంటే రండి ఇక్కడికి. చింతలపూడిలో ఇక్కడ ఋషి సమాధి యోగా ఆశ్రమం ఉంది. యోగా సెంటరు, యోగా ఆశ్రమం. ఇది చాలా చక్కటి ఉన్న ఒక వాతావరణం. ఒక 50 ఎకరాల్లో ఉన్న ఇది ఆశ్రమ వాతావరణం. ఇక్కడ చక్కటి ఒక ఒంగోలు ఆవులతో, దేశీయ ఆవులతో ఒక గోశాల ఒకటి నడిపించబడతా ఉంది. ఒక 60-70 ఆవులు ఉన్నాయి. అట్లానే ఇక్కడ గుర్రాలు కూడా ప్రస్తుతం ఒక 5 గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. అట్లానే ఇక్కడ కాటేజెస్ ఇవన్నీ కూడా ఉండేదానికి. ఇక్కడ కామన్ కిచెన్ కూడా, వంటశాల కూడా ఉంది. సో ఇక్కడ మనం సామూహికంగా జీవిస్తూ మనందరము సాధన ద్వారా, సేవ ద్వారా, అట్లానే ఇక్కడ నేచురల్ ఫార్మింగు, వెజిటబుల్స్ కానివ్వండి, పంటలు కానివ్వండి, అట్లా ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్ చేయటం జరుగుతూ ఉంది. ఈ వర్క్ కూడా ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఇది మొదలుపెట్టడం కాదు, ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా జరుగుతుంది. దీనిలో మా తమ్ముడు నరసింహారెడ్డి అమెరికాలో 10 ఏళ్ళ నుండి ఇక్కడ ఇండియా వచ్చేసి దీన్ని ఒక మూలాలకి, మన దేశంలో ఉన్న మూలాలకి వెళ్ళే ఒక దాని దృక్పథంతో దాన్ని చేస్తూ ఉన్నాడు. అలాగనే మా చెల్లెలు సిస్టరు యామిని అమ్మ కూడా చక్కగా సేవా కార్యక్రమాలు సేవ చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అట్లా నేను కానీ, అట్లానే హిందూమా కానీ, మా మిస్సెస్, ఇవన్నీ కూడా నేను కూడా ఇక్కడ ఇంకా నా సాధనని ఇచ్చేసుకోవటము. ఇక్కడ విశాలంగా హాయిగా అందరూ కలిసి జీవించవచ్చు. ఒక చిన్న గదిలో ఉండి అది ఊళ్ళో ఉండే వాతావరణం కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉంటుంది. అందరూ ఇక్కడికి ప్రతి ఇంట్లోనూ మనం రోజు వండుకోవాల్సిన పని లేదు. సామూహికంగా జీవించవచ్చు, సామూహికంగా మనము కలిసి భోంచేయచ్చు. సహనావతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై, ఇట్లా అన్నమాట. సో మన సంస్కృతి మూలాల్లోకి వెళ్తే కానీ భారతదేశంలో ఉన్న సంస్కృతిని మనం చూడగలుగుతాం. భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని మనం దర్శించగలుగుతాం. అప్పుడే మనకి అనుభవంలోకి వస్తుంది, జీవితంలో ఉన్న సత్యం ఏంటి తెలుస్తుంది. అట్లానే ఆత్మతత్వం అనేది, ఆత్మ విచారణ అనేది మన అనుభవంలోకి వస్తుంది. సో ఇంకో కొన్ని విషయాలు తర్వాత అప్డేట్లో, రోజులో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవ్రీ టైం. ఎప్పుడు మీతో పంచుకోవాలనిపిస్తే అప్పుడు మీతో పంచుకుంటాను. మీరు కూడా మీ విషయాల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ, టెక్నాలజీ ద్వారా కానీ ప్రపంచంతో అందరితోనూ పంచుకోవచ్చు. మీరు కూడా ఇక్కడికి రావాలనిపించిన వాళ్ళు ఇక్కడ రావచ్చు, ఆహ్వానిస్తున్నాము. సో ఇక్కడ ఉండటానికి, భోంచేయడానికి వసతి సదుపాయాలన్నీ కూడా చక్కగా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. సేవ చేసుకోవచ్చు, చాలా హ్యాపీగా జీవించవచ్చు.
మన ప్రపంచంలో అందరూ కూడా సమానమే. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది అందరికీ రీచ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది, వాళ్ళు కూడా దీన్ని పొందగలుగుతుంటారు. సో చక్కటి మన మన దేశాన్ని, మన అట్లానే మన ఊరిని, మన రాష్ట్రాన్ని, అట్లానే మన దేశాన్ని, మన ప్రపంచాన్ని మనం చక్కగా ఐకమత్యంతో ఉంటూ ప్రేమతో మనము పరస్పర దేవోభావం జీవిస్తూ మనము ఉందాము. థ్యాంక్ యూ. చాలా విషయాలని మీతో పంచుకోవడం దొరికింది. ఈ అవకాశం ఉంటే మీరు నాది లైక్ చేయండి, అలానే నా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి, మీరు చూడగలుగుతారు. నా ఛానల్ని మీరు ఫాలో అవ్వగలుగుతుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శ్రీ అచ్యుతానంత గోవిందాయ నమః. జై గురుదేవండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వందే గురు పరంపర.